మిత్రులందరికీ తెలుగు తేనియల్ ఛానల్‌కి స్వాగతం. మనం ఈరోజు 9వ తరగతి గద్య భాగంలోని 4వ పాఠమైన ఆశావాది పాఠంలో 2వ భాగానికి చేరుకున్నాం. మొదటి భాగంలో ఆలూరి బైరాగి గారిచే రచించబడిన నాక్కొంచెం నమ్మకం ఇవ్వనే కవిత, అలాగే ఉద్దేశం, అదేవిధంగా ముఖాముఖి ప్రక్రియ, పాఠ్యభాగ ప్రవేశిక, ఆశావాది ప్రకాశరావు గురించిన రచయిత పరిచయం గురించి తెలుసుకున్నాం. ఇక ఈరోజు 2వ భాగంలో పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం. ఆశావాది అనే ఈ 4వ పాఠం ఆశావాది ప్రకాశరావు గారి ముఖాముఖి అని ఇంతకు ముందే తెలుసుకున్నాం. ముఖాముఖి అంటే ఎదురెదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకరు ఒకరిని ప్రశ్నలు అడగటం ద్వారా ఆ రెండవ వ్యక్తి మనసులో ఉన్నటువంటి భావాలను సమాధానాల రూపంలో వ్యక్తీకరించటం. ఇలా ఆశావాది ప్రకాశరావు గారిని అడిగినటువంటి ప్రశ్నలకు ఆశావాది ప్రకాశరావు గారు ఇచ్చినటువంటి సమాధానాలే ఈ పాఠ్యభాగం. ఇక ఆశావాది ప్రకాశరావు గారి మనోగతాన్ని సమాధానాల రూపంలో మనం తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం ప్రశ్న సమాధానం రూపంలో సాగుతుంది. అవధానాచార్యులకు అక్షర ప్రణామాలు. అవధానమే ఆశగా, పద్యమే శ్వాసగా సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న అవధాన పద్మం గురించి తెలుగు పాఠకులకు తెలియజెప్పేందుకే మీతో ఈ ముఖాముఖి. ముందుగా ఈ సరస్వతీపుత్రునికి జన్మనిచ్చిన పుణ్యమూర్తుల గురించి చెప్పండి. పాఠ్యభాగంలోని ముఖాముఖి ద్వారా అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు ప్రకాశరావు గారు నేరుగా సమాధానాలు చెప్పడం జరిగింది. కాబట్టి సమాధానాలన్నీ ఉత్తమ పురుషులో ఉంటాయి, గమనించగలరు. ఈ ప్రశ్నకు ఆశావాది ప్రకాశరావు గారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. మాది అనంతపురం జిల్లా సింగనమల మండలం పెరవలి గ్రామం. మా అమ్మ కుళ్ళాయమ్మ, నాన్న పక్కీరప్ప. వారు ఎలిమెంటరీ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మేం మొత్తం 10 మంది సంతానం, 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. తరువాతి ప్రశ్న. మీ పూర్వీకుల వృత్తి విశేషాలతో మీరు చెప్పిన ఆశుపద్యం మా కోసం వినిపిస్తారా? ఈ ప్రశ్నలో ఆశుపద్యం అనే మాటను ఉపయోగించడం జరిగింది. ఆశుపద్యం అంటే అప్పటికప్పుడే తన మనసులో ఉన్నటువంటి భావాలను పద్య రూపంలో వ్యక్తీకరించటం, అంటే పద్యం రూపంలో ఎదుటివారికి తెలియజెప్పటం. ఇలా అప్పటికప్పుడే చెప్పేటటువంటి పద్యాన్ని ఆశుపద్యం అని అంటారు. ఇక సమాధానం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మాది ఆసాది వృత్తి. మా పూర్వులు గ్రామదేవత పూజారులు. ఆయా దేవతలపై జాతరలలో ఆసువుగా పాటలు కట్టేవారు. ఆ పాట సాంప్రదాయమే నా దగ్గర ఆసుపద్యమైంది. ఆ ఆసువు అవధానానికి దారితీసింది. ఈ విషయాన్నే ఒక అవధాన సభలో ఇలా చెప్పాను. గ్రామాలంగల దేవతా కథనముల్ గానంబునన్ దీర్చుచున్ రోమాంచంబును గూర్చు కాన్కలుగొనే ప్రోద్యత్కులాచారమే ధీమంతుల్ కొనియాడ పద్యమయి సంధీపించె నా వాక్కునన్ శ్రీమద్దివ్యవధాన ముఖ్య గురువౌ శ్రీ సివి సుబ్బన్నచేన్. ఈ పద్యంలో ఆశావాది ప్రకాశరావు గారు తమ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కులవృత్తి గురించి ఈ విధంగా అంటున్నాడు. గ్రామాలంగల దేవతా కథనముల్ గానంబునన్ దీర్చుచున్ అంటే గ్రామాల యందు వెలసిన గ్రామదేవతల గురించిన కథలను గానం చేస్తూ అని అర్థం. రోమాంచంబును గూర్చు అంటే భక్తుల ఒళ్ళు గగుర్పొడిచేలా దేవతల గురించి చెబుతూ, కాన్కలుగొనే అంటే భక్తులు సమర్పించే కానుకలను స్వీకరిస్తూ, ప్రోద్యత్కులాచారమే ప్రోద్యత్ అంటే గౌరవంగా ముందుకు సాగిపోయే, కులాచారమే అంటే మా కుల ఆచారంగా వస్తూ ఉండగా, నేడు అదే ధీమంతుల్ కొనియాడ నేడు ఆ కులాచారాన్నే ధీమంతులు అంటే మేధావులు లేదా గొప్పవారు, కొనియాడ అంటే గౌరవించి ప్రస్తుతించి అంటే పొగడగా ఆశీర్వదించగా,
పద్యమై సంధీపించే నా వాక్కునన్. అంటే నా మాటల్లో పద్యంగా మారి ప్రకాశించింది అని అర్థం. శ్రీమద్దివ్య అంటే గొప్పవారైనటువంటి అవధాన ముఖ్య గురువైన, అవధాన విద్యలో గొప్ప గురువైనటువంటి శ్రీ సివి సుబ్బన్న చేన్ అంటే నా ఈ ప్రతిభకు శ్రీ సివి సుబ్బన్న గారి ఆశీర్వాద బలమే కారణం అని చెప్పుకున్నారు. పూర్తి పద్యభావాన్ని ఒకసారి తెలుసుకుందాం. గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ దేవతల గురించినటువంటి కథలను గాథలను పాటల రూపంలో పాడుకుంటూ భక్తుల యొక్క ఒళ్ళు గగుర్పొడిచే విధంగా దేవతల గురించి తెలియజేస్తూ వారు ఇచ్చేటటువంటి కానుకలతో ముందుకు సాగిపోయే కులాచారమే మాది. అటువంటి కులాచారాన్ని పెద్దలు మేధావులు పొగడగా ఆశీర్వదించగా నా వాక్కుల్లో పద్యంగా మారి ప్రకాశించింది. నా గురువైనటువంటి అవధాన సరస్వతి అయినటువంటి శ్రీ సివి సుబ్బన్న గారి ఆశీర్వాద బలమే నన్ను ఈ స్థాయికి చేర్చింది అని పద్యభావం. తరువాతి ప్రశ్న: మీ విద్యా వ్యాసంగం మీ సాహితీ ఎదుగుదలకు ఎలాంటి బీజం వేసింది? దీనికి సమాధానంగా ప్రకాశరావు గారు ఏం చెబుతున్నారో పరిశీలిద్దాం. నా ప్రాథమిక విద్య మా నాన్న దగ్గరే. ఆయన ఉపాధ్యాయుడిగా నాతో కృష్ణ, భాస్కర, సుమతి, వేమన శతకాల పద్యాలు ఓ 100 దాకా 5వ తరగతి ముగిసేలోపే కంఠస్థం చేయించాడు. పెద్ద బాల శిక్షను క్షుణ్ణంగా చదివించాడు. నాటి ఉన్నత పాఠశాలల్లో అక్షర జీవులుగా మమ్మల్ని మలచటానికి ఎన్నెన్నో పోటీలు నిర్వహించేవారు. పద్య ధారణలో, పద్య పఠనంలో, పూర్వకవుల గ్రంథాల్లో ఏ పుట తెరిచి చూపిస్తే అక్కడి పద్య గద్యాలను చదవవలసి వచ్చేది. 13వ ఏట నాలో రచయిత మేల్కొన్నాడు. నేను చదివే పాఠశాల వసతి గృహంలో వ్యాసరచనల పోటీల్లో బహుమతులన్నీ నావే. 10వ తరగతిలో అస్పృశ్యత నివారణను గూర్చి ఒక వ్యాసం రాసి మా పాఠశాల వార్షిక సంచికకు ఇచ్చాను. దాని సంపాదకులు స్వాతంత్ర్యం వచ్చి 10 ఏళ్ళయింది, ఇంకా ఎక్కడుంది అస్పృశ్యత, బుద్ధి లేకుంటే సరి అంటూ కాగితాలను విసిరికొట్టారు. అది నాలో పట్టుదలను పెంచింది. సహనంతో కార్యం సాధించుకోవలసిన దీక్షను గుర్తు చేసింది. నా 15వ ఏట అప్పటికి నాకు తెలిసినప్పటి ఛందో విజ్ఞానంతో పద్యాలు వ్రాయాలన్న ఆలోచన కలిగింది. ఒకసారి మా నాన్న వ్రాసి ఎవరికీ చెప్పకుండా తన జేబులోనే భద్రపరుచుకున్న కొన్ని కంద పద్యాలను ఆకస్మికంగా చూశాను. ఆ తండ్రి కొడుకుగా పద్యరచనలో పేరు నిలుపుకోవాలన్న ఆశ మొలకెత్తింది. సమాధానంలో కొన్ని క్లిష్టమైన పదాల గురించి తెలుసుకుందాం. పద్యధారణలో, పద్య పఠనంలో అనే మాటలు ఉపయోగించాడు. పద్యధారణ అంటే ఎక్కువ పద్యాలను మనసులో గుర్తుపెట్టుకోగలగటం. ఇది ఒక పోటీగా పాఠశాలల్లో నిర్వహించేవారు. ఎవరు ఎక్కువ పద్యాలను కంఠస్థం చేసి గుర్తుపెట్టుకొని చెప్పగలరో వారే గెలిచినట్లు. ఇలా ఎక్కువ పద్యాలను గుర్తుంచుకోగలగడమే పద్యధారణ. అలాగే పద్య పఠనం. పద్య పఠనం అంటే పద్యాన్ని రాగభావయుక్తంగా చదవటం. ఈ 2 పోటీలు ఆనాటి పాఠశాలల్లో సాధారణంగా జరిగేటటువంటి పోటీలే. అదేవిధంగా వసతి గృహం అని అన్నాడు. వసతి గృహం అంటే ఇప్పటి మన ఆంగ్ల భాషలో హాస్టల్ అని అనుకోవచ్చు. అదేవిధంగా అస్పృశ్యత నివారణ అనే మాటను ఉపయోగించాడు. అస్పృశ్యత నివారణ అంటే అంటరానితనాన్ని నివారించటం గురించి అని అర్థం. కళాశాలలో సారస్వత సంఘ ఆధ్వర్యంలో తరచూ ప్రసిద్ధ కవి పండితుల ప్రసంగాలు ఉండేవి. ఊళ్ళల్లో రాష్ట్రస్థాయి సంచార నాటక సమాజాల వాళ్ళు 3 నెలలకు ఒకమారైనా తప్పక పద్యనాటకాలు ప్రదర్శించేవాళ్ళు. సంచార నాటక సమాజాల వాళ్ళు అంటే సాధారణంగా గ్రామాల్లో అప్పుడప్పుడు 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఒక సమాజంగా ఏర్పడి నాటకాలు వేసేవారు వచ్చి వెళుతూ ఉండేవారు. వారు వచ్చి 2-3 రోజుల పాటు అదే గ్రామంలో ఉంటూ
ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చూడటానికి అనుకూలంగా ఆ గ్రామ ప్రజలకు వీలైనటువంటి సమయంలో నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. ఇలా స్థిరంగా అదే ఊర్లో నివసించకుండా అప్పుడప్పుడు వచ్చి నాటకాలు ప్రదర్శించి పోయేవారిని సంచార నాటక సమాజాలు అని పిలిచేవాళ్ళు. వాటికి ఆసక్తిగా హాజరయ్యేవాడిని. అంతేకాకుండా పాఠశాలలో అప్పటి బోధనా పద్ధతులు, పరీక్షా విధానాలు సృజనాత్మకతను పెంచేవిగా ఉండేవి. ఇవన్నీ పద్యంపై ప్రీతి పెంచుకోవటానికి, అవగాహనలో ఒదిగి వచ్చిన వాటికి చక్కని వ్యాసరూపం ఇవ్వటానికి, ధైర్యంగా వేదికలపై ప్రసంగించటానికి తగిన బీజాలు వేసేవి. బీజాలు అంటే మొలకలు లేదా విత్తనాలు. ఇక్కడ పాఠంలో బీజాలు అంటే పునాదులు అని అర్థం చేసుకోవచ్చు. తరువాతి ప్రశ్న: మీ రచనా నైపుణ్యం పెంచుకునేందుకు మీరు ఎలాంటి కృషి చేశారు? దీనికి ప్రకాశరావు గారి సమాధానం: నేను పౌర గ్రంథాలయానికి వెళ్ళి ఆసక్తిగల గ్రంథాన్ని తీసుకునేవాడిని. దానిని ఆద్యంతం చదవకుండా పీఠికను మాత్రం తప్పనిసరిగా చదివేవాడిని. నాకంటే ముందే దాన్ని చూచిన పాఠకులు ఆ పుటల్లో ఎక్కడైనా క్రీగీటులు పెట్టారా, మరేవైనా గుర్తులు ఉంచారా, స్పందనలు వ్రాశారా అని చూచి వాటిపై దృష్టి నిలిపి దానికి కారణాలు అన్వేషించేవాడిని. దీనివల్ల తక్కువ కాలంలో ఎక్కువ విషయ సేకరణ జరిగేది, విజ్ఞానం పెరిగేది, వ్రాతకు బలం చేకూర్చే అనేక అంశాలు తెలిసి వచ్చేవి. ఈ విధంగా కూర్చుకున్న రచనా సామర్థ్యం తరచూ చుట్టూ జరిగే అసంబద్ధతలపై కరపత్రాలు తయారు చేసి పంచేదాకా వెళ్ళింది. నా ప్రయత్నాన్ని ప్రత్యర్థులు ఒమ్ము చేస్తూ బెదిరించడంతో ఆ విధానం మానుకున్నాను. మా కళాశాలలో మత సామరస్యంపై, పోతన భాగవతంపై విద్యార్థులకు ఏటేటా నిర్వహిస్తూ ఉండిన ధర్మనిధి పురస్కారాల వ్యాసరచన పోటీలలో గెలుపొందాను. కళాశాల వార్షిక సంచికకు అష్టావధానంపై వ్యాసం ఇచ్చాను. విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయుల మధ్య మంచి గుర్తింపు వచ్చింది. నా దృష్టిలో గ్రంథాలయం ఒక పవిత్ర దేవాలయం. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వెళ్ళి జ్ఞానార్జన చేసే అలవాటు పొందటం అవశ్యం అని నాకు అనిపిస్తుంది. ఈ సమాధానంలో పీఠిక, క్రీగీటులు, అసంబద్ధత, వమ్ము, జ్ఞానార్జన అనే పదాలు నూతన పదాలుగా మనం గుర్తిస్తున్నాం. వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా పీఠిక అంటే ఏదైనా ఒక గ్రంథం చదివే ముందు పాఠకుడు ఆ గ్రంథంలో ఏ విషయం గురించి ఏ విధంగా వ్రాయబడిందో తెలుసుకోవటానికి ఉపయోగపడేటటువంటి పరిచయ వాక్యాలనే పీఠిక రూపంలో ఆ పుస్తకం మొదట్లోనే అందించడం జరుగుతుంది. దీనికే ముందు మాట, ప్రస్తావన అనే పేర్లు కూడా ఉన్నాయి. అలా తెలియజేసే పరిచయ వాక్యాలనే పీఠిక అని అంటాం. అలాగే క్రీగీటు అంటే ఏదైనా ముఖ్యమైన విషయం అనుకున్నప్పుడు ఆ విషయం కింద గీత గీయటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దీనినే ఆంగ్లంలో అయితే అండర్లైన్ అని అంటాం. దీన్నే తెలుగులో క్రీగీటులు అనే మాటతో తెలియజేశాడు. అదేవిధంగా అసంబద్ధత అనే మాటని ఉపయోగించాం. అసంబద్ధత అంటే సంబంధం లేకుండా, అంటే పోలిక లేకుండా, అంటే చెప్పిన దానికి చేస్తున్న దానికి పొంతన లేకుండా అని అర్థం. అదేవిధంగా కరపత్రాలు అనే మాటను వాడారు. కరపత్రాలు అంటే ఇంగ్లీష్లో పాంప్లెట్స్ అని అంటాం. ఏదైనా ఒక విషయాన్ని తెలియజేస్తూ అందరికీ పంచేటటువంటి చిన్నపాటి చేతిలో ఒదిగిపోగే కాగితాలను కరపత్రాలు అని అంటారు. అలాగే ఒమ్ము చేస్తూ అనే మాటని ఉపయోగించాడు. ఒమ్ము చేయటం అంటే నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేయటం లేదా అబద్ధం అని నిరూపించటం. అదేవిధంగా జ్ఞానార్జన అనే మాటను ఉపయోగించాడు. జ్ఞానార్జన అంటే జ్ఞానాన్ని సంపాదించటం అని అర్థం. అదేవిధంగా అష్టావధానం అనే మాట ఈ పాఠ్యభాగం మొత్తం మీద కూడా
ముఖ్యమైన మాటగా మనం గుర్తించవచ్చు. అష్టావధానం అంటే ఒకేసారి 8 మంది ఒకే వ్యక్తిని రకరకాల విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు, ఆ 8 మంది అడిగిన ప్రశ్నలకు ఒకే వ్యక్తి ఒకరి తర్వాత ఒకరికి సమాధానాలు ఇస్తూ వారి యొక్క ధారణా శక్తిని నిరూపించుకోవటాన్నే అష్టావధానం అని అంటాం. అయితే 8 మంది అడిగిన ప్రశ్నలపై ఆ అవధానికి పట్టు ఉండటమే ఇక్కడ విశేషమైన ప్రతిభకు తార్కాణం. తరువాతి ప్రశ్న: మీ పరిశోధనా ప్రస్థానం ఎలా సాగింది? అందులో ఏమైనా పురస్కారాలు లభించాయా? దీనికి ప్రకాశరావు గారు చెప్పిన సమాధానం: తాళ్లపాక అన్నమాచార్యుల వారి పౌత్రుడు అంటే మనమడు. తాళ్లపాక అన్నయ్య రచించిన చెల్లపిళ్ళరాయ చరిత్రము, దీనికే బీబీ నాంచారు కళ్యాణ గాథ అనే పేరు కూడా ఉంది. అముద్రిత యక్షగాన తాళపత్ర ప్రతి సేకరించి పరిశీలించి క్రిమిదష్ట భాగాలను పూరించి, క్రిమిదష్ట భాగాలు అంటే చెదులు పట్టిపోయి పాడైపోయినటువంటి భాగాలను పూరించి కవి కాలాదుల నిర్ణయిస్తూ విపులమైన పీఠికతో ప్రచురించాను. శ్రీ రాప్తాటి వారి నిరోష్ట్య కృష్ణ శతకానికి లఘుఠీక వ్రాసే అవకాశం లభించింది. నిరోష్ట్యము అంటే పెదవులు తాకకుండా ఉండేటటువంటి అక్షరాలను మాత్రమే ఎంచుకొని రాయటం. అలాంటి నిరోష్ట్య కృష్ణ శతకానికి లఘుఠీక వ్రాసే అవకాశం లభించింది. లఘుఠీక అంటే ఆ శతకానికి సంబంధించినటువంటి అర్థ తాత్పర్యాలను రాసే అవకాశం లభించింది అని అర్థం. పిహెచ్డి పట్టాకై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పేరు నమోదు చేసుకున్నాను. పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. కానీ కొన్ని అవాచ్య సంఘటనల మధ్య విరమించాను. కొన్నేళ్ల విరామంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ చేరి సరిపడని సంగతులు తలెత్తడంతో దాని ఆశ వదులుకున్నాను. అంతకంటే మించిన డిగ్రీ రాకుండా పోతుందా అని యథాలాపంగా పలికిన నా మాటను దైవం నెగ్గించాడు. నా 56వ ఏట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ పరిశోధనా ప్రస్థానంలో సోదరతుల్యుడు శ్రీ గంగవరప్ప గారి చెన్నయ్యతో కలిసి ఒంగోలు ఎర్రన పీఠం ప్రకటనకు స్పందించి ప్రహ్లాద చరిత్ర ఎర్రన, పోతన తులనాత్మక పరిశీలన రాశాను. దానికి ఉత్తమ సిద్ధాంత గ్రంథ రచనా పురస్కారం వచ్చింది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులకు నేను సమర్పించిన కొన్ని పరిశోధనా పత్రాలు సువర్ణ గోపురం అనే పేరుతో పుస్తకాకృతిని పొందాయి. 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో నాలోని అవధాన సరస్వతిని సత్కరించింది. తరువాతి ప్రశ్న: సాహితీ మెరుగులతో మీరు నెరిపిన సాంగత్యపు సంగతులు చెప్పండి. సాంగత్యపు సంగతులు అంటే స్నేహంలో వెలుగు చూసినటువంటి అనుభవాలు. దీనికి సమాధానంగా ప్రకాశరావు గారు ఏం చెప్పారో పరిశీలించండి. ఒకవైపు సినిమా బాణీలో పాటలు వ్రాస్తూ మరోవైపు చిటిపొటి పద్యాలు అల్లేవాడిని. మరికొన్ని తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్లకు, పండుగలకు శుభాకాంక్ష రూపంగా అందించేవాడిని. ఇంకా కొన్ని పెద్దలను గౌరవించే సందర్భాలకు స్తుతి రూపంగా సమర్పించేవాడిని. స్తుతి రూపంగా అంటే వారిని మెచ్చుకుంటూ లేదా పొగుడుతూ అని అర్థం. తెలుగు పండితునిగా విద్యార్థుల కోరిక తీర్చటానికై తరచూ చెప్పుతూ వచ్చిన ఆటవెలది పద్యాలే వరదరాజ శతకం. ఇందులో చివరి దశావతార స్తుతి ఉంది. ఈ శతకాన్ని తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఇలా దీవించారు: చదవినాడ వరద శతకమ్ము సకలమ్ము, కరిగినాడ నీదు కైతపసకు, కలదు నీకు ఆంధ్ర కవి కోటిలో పీట, వలదు జంకు వినయవత్ ప్రకాశ. ఈ పద్యానికి భావాన్ని చూద్దాం.
చదవినాడ వరద శతకమ్ము సకలమ్ము. చదివినాడ అంటే నేను చదివాను. వరద శతకమ్ము సకలమ్ము. సకలమ్ము అంటే మొత్తం. దేనిని చదివానంటున్నాడు? ఆశావాది ప్రకాశరావు గారు రాసినటువంటి వరద శతకాన్ని మొత్తాన్ని నేను చదివాను. కరిగినాడ నీదు కైత పసకు. కవిత అంటే కవిత. కవిత యొక్క పసకు అంటే కవితలో ఉన్నటువంటి నేర్పు లేదా నైపుణ్యానికి కరిగినాడ. కరిగినాడ అంటే నా మనసు కరిగిపోయింది అని. కలదు నీకు ఆంధ్ర కవి కోటిలో పీట. అంటే ఆంధ్ర కవులు ఎంతోమంది ఉండవచ్చు. వారందరిలో నీకు కూడా సరైనటువంటి సముచిత స్థానం తప్పకుండా దక్కుతుంది. నువ్వు కూడా ఎన్నదగిన వాడివి అవుతావు అని అర్థం. వలదు జంకు వినయవత్ ప్రకాశ. వినయవత్ ప్రకాశ అంటే వినయవంతుడవైన ఓ ప్రకాశరావా. వలదు జంకు, నీకే భయం పనికిరాదయ్యా. నువ్వు రాసినటువంటి వరద శతకాన్ని మొత్తాన్ని నేను చదివాను. అందులో ఉన్నటువంటి నీ నైపుణ్యాన్ని, ఆ కవిత్వం రాయటంలో చూపిన నీ నేర్పుని చూసి నా మనసు కరిగిపోయింది. నీకు ఆంధ్ర కవులలో తగిన చోటు తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఎందుకు భయపడవలసిన అవసరం లేదు అని తుమ్మల సీతారామమూర్తి గారు దీవించారట. దివాకర్ల వెంకటావధాని, చెర్ల గణపతి శాస్త్రి వగైరాల అభినందనలు కూడా అందుకున్నాను. తరువాతి కాలంలో ఈ శతకమే మకుట విరహితంగా లోకలీలా సూక్తం అనే పేరుతో రూపుదిద్దుకొనింది. మకుట విరహితంగా అంటే మకుటము లేనిదానిగా అని అర్థం. అంటే ఈ శతకానికి మకుటము లేదు అని చెప్పబడింది. నా అవధాన గురుదేవులు డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారి వెంట అవధాన సభలకు వెళుతూ వారిపై స్తుత్యాత్మకంగా చెప్పిన ఆసుపద్యాలే పుష్పాంజలి పేర వెలుగు చూచింది. స్తుత్యాత్మకంగా అంటే పొగడ్త రూపంగా. అదేవిధంగా మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, దాశరథి కృష్ణమాచార్యులు, సి నారాయణరెడ్డి గారులు నాకు శుభాశంస అందించిన సాహితీ మేరువులు. శుభాశంస అంటే శుభాకాంక్షలు లేదా శుభము కలగాలనే ఆశీర్వాదాన్ని అందించినటువంటి సాహితీ మేరువులు. మేరువులు అంటే సాహిత్యంలో మేరు పర్వతంతో సమానమైనటువంటి గొప్పవారు అని అర్థం. తరువాతి ప్రశ్న. అనువాదం దిశగా మీ ఆలోచనలు వెళ్ళడానికి గల మూలాలను వివరిస్తారా? దీనికి సమాధానం, తిరుమల తిరుపతి దేవస్థానం వారి పోతన భాగవతం ప్రాజెక్టు నుండి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలచి తృతీయ స్కంధానికి సరళ గద్యానువాదం చేశాను. సరళ గద్యానువాదం అంటే సరళమైన భాషలో గద్య రూపంలో అనువాదం చేశాను అని. దీని ప్రధాన సంపాదకులు కరుణశ్రీ డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈ గ్రంథానికి రాసిన మున్నుడిలో, మున్నుడి అంటే ముందు మాటలో, ఆశావాది ప్రకాశరావు అష్టావధాన కళలో ఆరితేరినవాడు, వినయభూషణుడు, మధుర భాషణుడు, వీరి అనువాదం సరళంగా సాగింది అన్నారు. వినయభూషణుడు అంటే వినయమే అలంకారంగా కలవాడు అని, మధుర భాషణుడు అంటే మధురంగా భాషించగలిగేవాడు అని, అంటే మధురంగా మాట్లాడేవాడు అని అర్థం. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించిన సిటీ నైట్ పీస్ను చీకటి కోణం శీర్షికతో వచన కవితగా అనువదించాను. పుట్టపర్తి సాయిబాబా గారి సూక్తులకు విభూతి గీత అనే పేరుతో పద్యరూపం ఇచ్చాను. ఇలా అనువాద పరంపర కొనసాగింది. తరువాతి ప్రశ్న. మీ జీవితంలో అష్టావధానానికి అంకురార్పణ ఎక్కడ జరిగింది? అంకురార్పణ అంటే పునాది లేదా ప్రారంభం. నేను మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉండగానే శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి అష్టావధానం చూశాను. పేదరికం కారణంగా ఆ మార్గంలో పరిశ్రమిస్తే కీర్తితో పాటు 4 డబ్బులు వస్తాయనే ప్రలోభం పెద్ద కుటుంబాన్ని బరువుగా ఈడ్చుకొస్తున్న మా నాన్నకు సహాయపడినట్లు అవుతుందన్న ఆశ తలెత్తింది.
అప్పటికే పద్యరచనలో కొంతమేర పరిశ్రమించిన నేను కొన్ని సందర్భాలలో నాకు నేనుగా మరికొన్ని వేళల్లో స్నేహితుల ద్వారా రకరకాల నిబంధనల్ని విధించి ప్రశ్నలు అడగండని వాటికి లొంగి పద్యం అల్లటమే కాక ధారణ పట్టి అప్పజెప్పటం అలవాటు చేసుకున్నాను. అంటే అవధానం చేసే ముందు స్నేహితుల ద్వారా కఠినమైన ప్రశ్నలను అడిగించుకొని అందుకు తగిన సాధన చేసి అవధానానికి సిద్ధమయ్యానని తెలియజేస్తున్నాడు. రిటైర్డ్ కలెక్టర్ శ్రీ భి. జూగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి స్వాగత పద్యాలు సమర్పించి బాలకవిగా శ్రీశైలంలో అమృతాశీర్వాదాలు అందుకున్నాను. తెలుగు శాఖ పక్షాన ఏర్పాటైన శ్రీ గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారి అష్టావధానంలో పృచ్ఛక స్థానం పొందాను. పృచ్ఛక స్థానం అంటే ప్రశ్నలు అడిగే వారిలో ఒక్కరిగా స్థానం పొందాను అని. పృచ్ఛక స్థానం అంటే ప్రశ్నలు అడిగే వారిలో ఒక్కరిగా స్థానం పొందాను అని. అష్టావధానం అయితే 8 మంది ప్రశ్నలు అడిగేవారు ఉంటారు. శతావధానం అంటే 100 మంది ప్రశ్నలు అడిగేవారు ఉంటారు. సహస్రావధానం అంటే 1000 మంది ప్రశ్నలు అడిగేవారు ఉంటారు. పంచసహస్రావధానం అంటే 5000 మంది ప్రశ్నలు అడిగేవారు ఉంటారు. ఈ ప్రశ్నలు అడిగే వారందరినీ పృచ్ఛకులు అనే పేరుతో పిలుస్తారు. ఇలా తను అష్టావధానంలో పృచ్ఛక స్థానం పొందానని చెబుతున్నాడు. కళాశాల ఉపన్యాసకులు నిర్వహించిన భువన విజయంలో నేపథ్య పద్యగాయకుడిని అయ్యాను అని అంటున్నాడు. తరువాతి ప్రశ్న, మీ ఇంటి పేరు ఆశాది కదా, ఆశావాదిగా ఎలా మారింది? దీనికి సమాధానం, అదొక అద్భుత ఘట్టం చెబుతాను. ఎండాకాలం సెలవుల్లో ఏలూరులోని ఫ్లడ్స్ కంట్రోల్ సర్కిల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే అందులో గుమస్తాగా చేరాను. అక్కడ శ్రీ బస్వా సింహాద్రి అప్పారావు గారి సాహచర్యంలో 3 నెలల పాటు చేమకూర వెంకటకవి విజయ విలాసం అధ్యయనం చేశాను. అది నా పద్యాలకు మరింత వెలుగునిచ్చే అచ్చతెనుగు ముచ్చట్లను పదబంధాలను సమకూర్చింది. ఇవన్నీ ఒక రకమైన బలాన్ని తృప్తిని కలిగించడంతో ఆ ఏడే గాంధీ జయంతి సందర్భంగా మొట్టమొదటి అష్టావధానం జయప్రదంగా ముగించాను. ఈ వార్త మా తెలుగు శాఖ హెడ్ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యుల వారి చెవిలో పడింది. వారు నన్ను డిపార్ట్మెంట్కు పిలిపించి మా మాస్టర్ల సన్నిధిలో సమస్యాపూరణ పరీక్ష నిర్వహించారు. వారిచ్చిన ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్ అనే సమస్యకు నా పూరణంగా ప్రశ్నలపై వడి ప్రశ్నలు ప్రశ్నించడి తనదు భర్త భావంబేమో ప్రశ్నించుచు తన ఎదలో ప్రశ్నకు ప్రశ్నయ జవాబు భామిని పలికెన్ అని పూరించాను. ఈ పద్యానికి భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్రశ్నలపై వడి ప్రశ్నలు, ప్రశ్నలపై వేగంగా ప్రశ్నలు అడుగుతూ ప్రశ్నించడి తనదు భర్త భావం భేమో, ప్రశ్నించేటటువంటి తన భర్త యొక్క మనసులో ఏ భావం ఉందో అని, ప్రశ్నించుచు తన ఎదలో అని తన మనసులో తానే ప్రశ్నించుకుంటూ ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్, ప్రశ్నకు ప్రశ్నే జవాబు అని భామిని పలికిందట. భామిని అంటే స్త్రీ. పూర్తి భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్రశ్నలపై ప్రశ్నలు వేగంగా ప్రశ్నించేటటువంటి తన భర్త ఎదలో ఏముందోనని తెలియక తనను తానే ప్రశ్నించుకుంటూ ప్రశ్నకు ప్రశ్నయే జవాబు అని భార్య అనుకుందట. వారు సంతోషించి, నీకు ధైర్యం ఉంది, ఎక్కడైనా నెట్టుకొస్తావు, నేటి నుంచి నీవు ఆశాదివి కావు ఆశావాదివి అని ఆశీర్వదించారు. అప్పటి నుండి నా ఇంటి పేరు ఆశావాది అయ్యింది. నిషిద్ధాక్షరిలోని మెలకువలను నాకు నేర్పవలసిందిగా శ్రీ గాడేపల్లి వారిని కుదిర్చారు నండూరి వారు. వారి అంతేవాసిత్వం 1 సంవత్సరం కూడా గడవకుండానే ఆ ఇరువురు బదిలీ అయ్యారు. నేను నా వికాసానికి కొండంత అండను కోల్పోయాను. అంతేవాసిత్వం అంటే శిష్యరికం.
అంటే గాడేపల్లి వారి శిష్యరికంలో ఒక్క సంవత్సరం కూడా ఉండలేకపోయాను. నండూరి వారు, గాడేపల్లి వారు ఇద్దరూ బదిలీ అయ్యారు. దానితో నా వికాసానికి కొండంత అండను కోల్పోయాను అని ప్రకాశరావు గారు అంటున్నారు. తరువాతి భాగాన్ని పరిశీలిద్దాం. తరువాతి ప్రశ్న: మరి మీ అవధాన సాధనను ఎలా కొనసాగించారు? దీనికి ప్రకాశరావు గారి సమాధానం ఏంటో చూద్దాం. 3వ ఏడు చదువు రకరకాల కష్టాల మధ్య ముగించుకొని శిక్షణ లేని తెలుగు పండిత వృత్తిలో చేరి శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి గురుత్వం సంపాదించాను. వారి అవధాన సభలకు వీలు కలుగజేసుకొని హాజరయ్యేవాడిని. వారి వెంట ప్రయాణిస్తూ కొన్ని ఉత్తరాల ద్వారా మరెన్నో సందేహాలు తీర్చుకునేవాడిని. వారి ద్వారా నా అవధాన సువిధానానికి బలమైన పునాదులు పడ్డాయి. మా గురుదేవులే కాక నాకు అవధాన రంగంలో బాగా ఇష్టమైన వారు, పూజనీయులైన వారు తిరుపతి వెంకట కవులు, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు. నా 19వ ఏట ప్రారంభించిన అవధానం 26 వసంతాల పాటు నిరాఘాటంగా విస్తరిల్లింది. నిరాఘాటంగా అంటే ఏమాత్రం ఆటంకం లేకుండా అని అర్థం. రాష్ట్రమంతటా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ, న్యూఢిల్లీలోనూ దాదాపు 171 అవధానాలు చేశాను. అవధాన పద్యాలను జారిపోనీయకుండా భద్రపరిచి 5 సంపుటాలుగా ఆంధ్ర సరస్వతికి కానుక చేశాను. అవి అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతం, అవధాన కళాతోరణం అనే పేర్లతో ప్రచురించబడ్డాయి. అప్రస్తుత ప్రసంగంలోని కొన్ని ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు అవధాన వినోదం సరస ప్రసంగం అనే పేర వెలువడింది. ఇక్కడ అప్రస్తుత ప్రసంగం అనే మాటను ఉపయోగించాడు. అప్రస్తుత ప్రసంగం అంటే అవధానం జరిగే మధ్యలో అవధాని ఏకాగ్రతను దెబ్బతీయటం కోసం అవధానానికి సంబంధం లేని ప్రశ్నలు అడగటమే అవధానంలో అప్రస్తుత ప్రసంగం అనే పేరుతో పిలువబడుతుంది. పెరుగుతున్న వయస్సుతో పాటు తరుగుతున్న ధారణ, నిరంతర ప్రయాణాలు అవధానాలకు మంగళం పాడేటట్లు చేశాయి. 1999 ఉగాది రోజున నారాయణ ఖేడ్లో చేసిందే నా చివరి అవధానం. తరువాతి ప్రశ్న: అవధానిగా ఎదిగే క్రమంలో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా? దీనికి సమాధానం: అవధానికి అనుకూలమైన ఆతిథ్యాదుల్ని ఏర్పాటు చేయటంలో, సన్మానాదుల్లో వివక్ష చూపటం నాకు బాగా ఎరుక అంటే తెలుసు అని. అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు అన్నది నేను చవిచూసిన చేదు అనుభవం. కొందరేమో ఈ వర్గం వాళ్ళను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వాధికారుల దగ్గరో, ప్రజాప్రతినిధుల దగ్గరో యోగ్యతాపత్రం పొందటానికి వీలుగా అవధానం ఏర్పాటు చేస్తారే తప్ప అవధాని గౌరవాన్ని కాపాడే పద్ధతిలో శ్రద్ధ చూపరు. నా దగ్గరకు వచ్చేటప్పటికి శుష్కప్రియులు, శూన్యహస్తాలు అన్న పద్ధతి పాటించారు. శుష్కప్రియులు, శూన్యహస్తాలు అంటే ఉచిత సలహాలు ఇస్తారు, ఒట్టి చేతులు చూపిస్తారు అని అర్థం. అవధానంలో గంట కొట్టే పృచ్ఛకునితో సమానంగా మాత్రమే అవధానినై కూడా సన్మానం అందుకున్న సన్నివేశాలున్నాయి. పూలహారం, ఫలహారంతో ముగిసిన సభలు ఉన్నాయి. సాటి అవధానులు ఈ ప్రక్రియ కారణంగా తమ ఆర్థిక సుస్థితి పెంచుకోగలిగితే కేవలం సాహితీ లోకంలో పేరు సాధించడంతోనే నా స్థితి ఆగిపోయింది. అవధానంలో అన్యాపదేశంగా దెప్పిపొడిచే పద్ధతిలో కొందరు ప్రశ్నలిచ్చిన దాఖలాలు ఉన్నాయి. వాటిని చాలా సున్నితంగా త్రిప్పికొట్టవలసి వచ్చేది. మరికొన్ని చోట్ల నేను శ్లేషను ఆశ్రయించవలసి వచ్చేది. వాటిని ప్రక్కదారి మళ్లించే ధోరణిలో సమాధాన ప్రసంగం కొనసాగించేవాడిని. ఏమైనా నా జాతిలో ఒక అవధాని ఉన్నాడన్న కీర్తిని దక్కించుకోవటం కోసం ఎన్నో చేదుల్ని దిగంరింగుకొని గంభీరంగా సభ ముగించేవాణ్ణి. అంతరంగాన్ని తళుక్కుమనిపించే వీటి మధ్య మనసు విప్పి మాట గలిపి హృదయస్ఫూర్తిగా ఆనందిస్తూ నాలో చెరగని ముద్ర వేసిన సంస్కారులు లేకపోలేదు. అట్టివారు నాతో సత్సంబంధాలు నెలకొల్పుతూ నా కృతులు వెలికి దేవటానికి శతధా ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అవధానం కొందరి సొత్తు అనే అహంభావాన్ని తుత్తునియలు చేయగలిగాను. ఈ వాక్యాలు పరిశీలించండి. అతను అవధానాలు చేసే సమయంలో
ఎంతోమంది అన్యాపదేశంగా విమర్శించిన వాళ్ళు, అన్యాపదేశంగా తనపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారట. అలాగే తన గౌరవాన్ని పెంచే విధంగా తనతో గౌరవంగా నడుచుకుంటూ మనస్ఫూర్తిగా స్నేహ సంబంధాన్ని కొనసాగించిన వాళ్ళు కూడా ఉన్నారట. అలా స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూ తను రాసిన రచనలను అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్న వారు కూడా ఉన్నారట. ఏది ఏమైనప్పటికీ అవధానం అనేది అందరికీ సాధ్యం కాదు అనే మాటని తుత్తునియలు చేయగలిగాను అని అంటున్నాడు. తుత్తునియలు అంటే ముక్కలు ముక్కలు చేయగలిగాను, పటాపంచలు చేయగలిగాను. అందరి మనసుల్లో నుంచి అవధానం ఎవరైనా చేయగలరు అనే ధైర్యాన్ని తీసుకొస్తూ అవధానం కొంతమందికే సాధ్యం అనే అపనమ్మకాన్ని తొలగించాను అని అంటున్నాడు. తరువాత ప్రశ్న: వచన కవితల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? సమాధానం: నేను ప్రధానంగా పద్యజీవినే. పద్యజీవినే అంటే పద్యాలనే రాస్తూ ఉంటాను, పద్యాలనే పాడుతూ ఉంటాను, పద్యాలనే ఇష్టపడతాను అని. అయినా వచన కవితను ఏనాడూ నిరసించలేదు. అంటే నేను ఏనాడు వచన కవితను ఇది చిన్నది, అల్పమైనది అని తక్కువ చేసి మాట్లాడలేదు. నినాదప్రాయంగా కాకుండా హృదయావర్జకంగా వెలువడే ఏ చిన్న మాటనైనా ఆదరించేవాడిని. అడపాదడపా నేను రసాత్మక వాక్యాలను వ్రాయటానికి ఆసక్తి చూపేవాడిని. అంటే మనస్ఫూర్తిగా రచించేటటువంటి వచన కవితను దేనినైనా నేను ఆదరించేవాడిని. అడపాదడపా నేను కూడా మనస్ఫూర్తిగా కొన్ని భావాలను రాయటానికి ఆసక్తి కూడా చూపించేవాడిని అని అంటున్నాడు. పీజీ కళాశాల వార్షిక సంచికలో నీవు నేను అనే నా మొదటి వచన కవిత అచ్చయింది. ఒక దశాబ్ది పిమ్మట అదే కవిత డాక్టర్ కమల్నాథ్ పంకజ్ గారిచే హిందీ భాషలోనికి అనూదితమై మంచి గుర్తింపు సంపాదించుకుంది. వేదికపై ఆసువుగా చెప్పిన వచన కవిత రొయ్య మీసాలు శ్రోతల సమక్షంలో నిర్వహించే కవి సమ్మేళనాలకు ఒకమారు పద్యం, మరొక మారు వచనం కాన్క చేసేవాడిని. కాన్క చేసేవాడిని అంటే కానుకగా సమర్పించేవాడిని అని అర్థం. ఇలా తయారైన వచన కవితల సంపుటియే అంతరంగ తరంగాలు. నేను సాహిత్యానికి చేసిన దానికంటే సాహితీలోకం నాకు చేసిందే ఎక్కువ. ఆయా సందర్భాలు ఎటు ఈడిస్తే అటుగా వెళుతూ అక్కడ నన్ను నేను ప్రతిష్ఠించుకునే ప్రయత్నం చేశాను. అంటే నాకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నా ప్రతిభను నిరూపించుకోవటానికి ప్రయత్నం చేశాను అని అంటున్నాడు. భాషా సాహిత్యాలకు దూరంగా బ్రతకలేని బలహీనత నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అంటే భాషకు సాహిత్యానికి దూరమై నేను బ్రతకలేను అనే విషయం నాకు అర్థమైంది. నన్ను భాష నుంచి సాహిత్యం నుంచి విడదీయలేనంత దగ్గరగా నేను దగ్గరయ్యాను. తరువాతి ప్రశ్న: నేటి రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి? సమాధానం: నేడు సమాజంలో రచయితలు ఎందరో ఉన్నారు. సామాజిక స్పృహ పేరిట తామర తంపరగా రచనలు చేస్తున్నారు. సామాజిక స్పృహ అంటే సమాజం పట్ల బాధ్యత అని. సమాజాన్ని బాగు చేయటంలో మాకు కూడా బాధ్యత ఉంది అనే పేరుతో తామర తంపరలుగా రచనలు చేస్తున్నారట. తామర తంపరలు అంటే లెక్కకు మిక్కిలిగా, అంటే ఎంతో ఎక్కువ సంఖ్యలో చాలామంది రచనలు చేస్తున్నారంట. అదేమంటే మాకు సమాజాన్ని బాగు చేసే బాధ్యత ఉంది అని అంటున్నారట. తాము ఏ సందేశాన్ని ఎదుటివారికి ఇస్తున్నారో అందులో చాలామంది జీవించటం లేదు. అంటే ఎదుటివారికి మనం ఏ నీతులైతే చెప్తున్నామో ఆ నీతిని మనం పాటించటం లేదు అని అంటున్నాడు. కవి మాటకు చేతకు పొంతన లేకపోతే ఎలా? అంటే కవి తన కలంతో రాసేది లేదా తన గళంతో చెప్పేది తనే పాటించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. మహిళావాదం, లంచగొండితనం, కులమత సామరస్యం, తల్లిదండ్రుల సేవ, సాటి రచయితల పట్ల సదవగాహన వగైరాలు వారి నిజ జీవితాల్లో అపహాస్యానికి గురవుతున్నాయి. అంటే
మహిళలు గొప్పవారు అని చెప్తూనే మహిళలను కించపరచటం, లంచగొండితనం మంచిది కాదు అంటూనే లంచాన్ని ఆశించటం, కులమత సామరస్యం గొప్పదని చెప్తూనే కులమత భేదాలను చూపించటం, తల్లిదండ్రుల సేవ దేవుడి సేవ అంటూనే తల్లిదండ్రులను అనాథలను చేయటం, సాటి రచయితల పట్ల సదవగాహన అంటూనే సాటి రచయితల పట్ల ఈర్ష్యను పెంచుకోవటం, ఇలాంటివి చెప్పేటప్పుడు ఉండేటటువంటి గొప్ప గొప్ప ఆదర్శాలు చేతల్లో కనిపించటం లేదు అని ప్రకాశరావు గారి భావన. వారి నిజ జీవితాల్లో అపహాస్యానికి గురవుతున్నాయట ఈ మాటలన్నీ. వాగ్రూపంలో అందంగా ఆవిష్కరించుకోవటం దగ్గర ఆగిపోవటం కాకుండా ఆచరణలో నిలుపవలసిందిగా నేను రచయితలను అభ్యర్థిస్తున్నాను. అంటే మనం చెప్పే నీతులన్నీ మాటల దగ్గరే ఆగిపోవటం కాకుండా ఆచరించి చూపించాలి అని ప్రకాశరావు గారి యొక్క సందేశం.